మాది ఐలాపూర్ విలేజ్, లింగంపేట మండలం. అయితే మేము ఇక్కడ పండుగకి వచ్చినాం. పండుగ వస్తే ఏమైంది తెలుసా, ఇక్కడ మా మామను లింగం బట్టనేరు, గంపెత్తనేరు. ఎత్తనేయకపోతే నేను మా మామని అడిగిన, ఎందుకు అడిగితే మా మామ ఏం చెప్పిందంటే, ఆమె సాకల్ది అని చెప్పేసి బయట గెంటేసారు. సాకల్ది కానీ ఎందుకు కులం కొడుకు తిన్నారు, కుల కొడుకు తిన్నారు, అన్ని తిన్నారు. ఇప్పుడు సాకల్ది అని చెప్పేసి బయట గెంటేసారు. గింటేసినప్పుడు ఆడ మాకు ఆల్రెడీ మస్తు ఇబ్బంది అయింది. తినద్దు కదా, సాకాలు తిన్నప్పుడు తినద్దు కదా. తిన్నప్పుడు మా మామని మమ్మల్ని బయట గింటేసిర్రు. మాకు ఆడ మస్తు ఇబ్బంది. మా మామని కొట్టిర్రు, చేసిర్రు. మా అమ్మని కూడా కొట్టిర్రు, చేసిర్రు. గీతలు కొట్టిర్రు, ఆల్రెడీ అన్ని చేసిర్రు, కేజ్ చేసిర్రు. ఆల్రెడీ ఇక్కడ కూడా ఎస్ఐ కూడా రాలేడు, ఒక కానిస్టేబుల్ కూడా రాలేడు. వీళ్ళకి ఒక కానిస్టేబుల్ రాలేడు, ఒక ఎస్ఐ రాలేడు, ఎవ్వరు రాలేరు. ఇగో సార్, ఇక ఒకటే విషయం, సాకాల్ది మంగళదే అంటుర్రు. ఈ రోజుల్లో క్యాస్ట్ ఏముంది, అది కాదు విషయం. మన మనుషులు లెక్క బతకాలి అని చెప్పేసి వీళ్ళు సాకాల్ది మందులు చంపేసి గుడి బయటకు వదిలేస్తారు. అది కాదు, పిల్లలు పుట్టారు ఆల్రెడీ, అన్ని దగ్గర లగ్గాలైనప్పుడు పోతుంది, చేస్తుంది, అన్ని చేస్తుంది. అది కాదు. ఇప్పుడు ఏమైంది, ఆడికి పోయినాం, ఈడ పండుగలకు పోయినాం, ఈడ ఇంటి నుంచి మంగళాతులు పట్టుకుంటూ పోయింది. ఆడ గుడికైనాక ఏమొచ్చింది, ఈడ గుడి చుట్టూ తిరిగినాక 5 చుట్లు తిరిగినాక ఏమైంది, మంగళం వచ్చింది. మాకు మస్తు అవమానం జరిగింది, క్యాస్ట్ పరంగా మా అవమానం జరిగింది. ఇది కోర్టే మాకు నిర్ణయం చేయాలి, కోర్టే మాకు నిర్ణయం చేయాలి. క్యాస్ట్ విషయంలో కోర్టే మాకు నిర్ణయం చేయాలి. పోలీసులు పోయినాం, పోలీసులు కూడా ఎవరు కూడా రాలేరు. మాకు 9 గంటలకు ఆల్రెడీ కొట్టిర్రు, చేసిర్రు, అన్ని చేసిర్రు. అయినా కానీ మా కోర్టు మాకు నిర్ణయం చేయలేదు. మేము భయం పడి మేము ఆనే కామెంట్లో ఉన్నాం, మాకు చేయలేరు. మీరే మాకు న్యాయం చేయాలి సార్, క్యాస్ట్ విషయంలో మీరే మాకు న్యాయం చేయాలి. మాది ఉగర్వై విలేజ్, కామారెడ్డి డిస్టిక్, చిల్ల కామారెడ్డి, మండలం కామారెడ్డి. దర్జీ సాయి నా పేరు. మా భార్యను నన్ను క్యాస్ట్ ఫీలింగ్ అంటే మేము కుర్మలమే, మేము కుర్మమని చేసుకున్నది వాస్తవమే. కాకపోతే వాళ్ళు క్యాస్ట్ సాకలుడు మంగళుడు అని చెప్పేసి మమ్మల్ని కింద బాగా హింసిస్తూ బాగా ఏది కాకుండా ఇప్పుడు బోనాలు ఎత్తుకపోకుండా కులంలో రానియకుండా ఇవన్నీ చేస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఇప్పటికే 24 గంటలు అవుతుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చి కేసు ఫైల్ చేసి ఇచ్చొచ్చాము. ఇప్పటి కూడా ఎంక్వైరీ చేయట్లేదు, రావట్లేదు, మా గురించి పట్టించుకోవట్లేదు. ఇలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఏం దిగి జరుగుతుంది, ఏం సంపింగ్ జరుగుతుంది, మాకేం జరగట్లేదు. మా భార్య చేతులు, ఇది మొత్తం చేతులు, ఇది మొత్తం కొట్టడం జరిగింది రాత్రి మొత్తము. ఈ 2 చేతులు మొత్తం పెయ్యి అంతా దెబ్బలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయాము, అన్ని చూసుకొచ్చాము. ఇంకా ఎక్స్రే చేయాలని చెప్పారు. ఇవన్నీ జరిగినా కానీ ఇంకా అధికారులు ఇంకా పట్టించుకోలేదు. పోలీసు అధికారులు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయడం జరిగింది. ఇవన్నీ రిపోర్ట్స్ ఉన్నాయి. ముగ్గురిని, మా అక్కను, నన్ను, మా భార్యను కొట్టడం జరిగింది. ఇక మా ముగ్గురిని కొట్టడం జరిగింది. ఇంకా దౌర్జన్యం బాగా చాలా ఘోరంగా, 1 ఒకటి రాత్రి, 12 రాత్రి 100 కాళ్ళు కూడా కాల్ చేశాం. పోలీసు వారు కూడా వాళ్ళు సహకరించలేదు. ఆడికి వచ్చి పిటిషన్ ఇవ్వమంటే రాత్రి పోయి పిటిషన్ ఇచ్చాము. ఇవన్నీ రిపోర్ట్స్ ఇవే. ఈ పిటిషన్ ముగ్గురిని కొట్టారు, 3 రిపోర్ట్స్ ఇచ్చాము. ఇప్పటికీ రెస్పాన్స్ లేదు. 24 గంటలు అయిపోతుంది ఆల్రెడీ. ఇప్పటికి ఏ అధికారులు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ పొద్దున్న పోయి 9 గంటలకు పిఎస్లు ఉన్నాం. అప్పటి కూడా ఇంకా ఏ రెస్పాన్స్ లేదు. అధికారులు ఏం పట్టించుకోవడం లేదు, ఏం చెప్పట్లేదు. ఇప్పటికీ మాకు ఎలాంటైనా మాకు న్యాయం జరగాలి, లేదంటే మీడియా తరపు నుంచి పోతున్నాం. అందుకే అలా న్యాయం జరగలేదు కాబట్టి మీడియా తరపు నుంచి పోతున్నాము. ఏదైనా న్యాయం జరగాలి మాకు.